ఆ తీగ ఠక్కున తగిలింది అనమాట. పెద్ద ఇంతలా తీగకి ఆ నుంచి పడిపోయాడు. పడిపోయింది ఇక డొమ్మ అన్నట్లు ఒకసారి. ఎక్కడెక్కడ హాస్పిటల్ కూడా బాగానే తిప్పినా కూడా డాక్టర్లు ఇంకా బతకదు, ఇవన్నీ ఖరాబ్ అయినాయి, లివర్లు కిడ్నీలు గుండె మొత్తం ఖరాబ్ అయినాయి, బతకలేదు అని చెప్పారు. కాబట్టి మేము కూడా 3 రోజులు జాగారం చేసినాము. చనిపోయే స్థితిలో ఉంటే మా అన్నదమ్ములు ఇట్లుంటే ఊరోళ్ళందరూ మననే తిడతారు, ఒకసారి తీసుకెళ్దామని హాస్పిటల్కి తీసుకెళ్లారు. హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు అక్కడ ఆ డాక్టర్ గారే అన్నాడు, ఎందుకు తీసుకొచ్చారు అనవసరంగా, ఆయన పరిస్థితి బాగలేదు, వచ్చి కూడా డబ్బులు వేస్ట్, తీసుకెళ్ళండి అన్నారు. అమ్మ నాన్న ఉండేది అన్యుడిగా ఉన్నప్పుడు. అమ్మ మధ్యలో చనిపోయింది. చనిపోయిన తర్వాత రక్షణలోకి వచ్చాను. రక్షణలోకి వచ్చినప్పుడు నాన్నగారు ఒక్కరే చూసుకుంటా ఉన్నాడు. ఆయనకి ఇప్పటికీ 75-80 సంవత్సరాలు. ఆయనకు కూడా మోకాలు నొప్పులు ఉన్నాయి. మరి ఆయన కూడా చేయలేకపోతాడు. మరి పరమ తండ్రి ఏదో ఒక దారి అయితే చూపిస్తాడు, ఎందుకంటే అనాథులుగా విడవని చెప్పాడు కాబట్టి. ఆయన వచ్చి ఇక కాసేపు అయితే ఇక నీకు కనబడాలి, ఇక ఇంటికి తీసుకుపోయింది, బాగా కడుపు ఉబ్బింది, ఆయుషం బాగా వస్తుంది అని అంటే ఇక అంబులెన్స్లో మాట్లాడుకుని ఇక ఇంటికి తెచ్చాను. ఇలా వేసుకున్నారు, ఆ పట్ట జుట్టిండ్రు. ఇక ఏనగి అయిపోయినా. నామానికి మహిమ కలుగును గాక. ఒక అద్భుతమైనటువంటి సాక్ష్యాన్ని మనం ఇప్పుడు వినబోతున్నాం. ఇప్పుడు నేను మీకు పరిచయం చేయబోయే వ్యక్తి చాలా అద్భుతమైన సాక్ష్యం కలిగిన వ్యక్తి. చనిపోయినా బ్రతికినా దేవుని యొక్క సేవ చేయాలి, దేవుని యొక్క పని జరిగించాలని ఒక ఆశతో బతుకుతూ దేవుని సాక్షిగా ఉన్నారు. ముకుందాపురం ప్రాంతంలో దేవుని సేవ జరిగిస్తున్న దైవజనులు రామారావు గారి ద్వారా మరి నేను ఈ ప్రాంతానికి రావాల్సి వచ్చింది. రామారావు గారి యొక్క పరిచర్యలో ఏదిద్య అనేటువంటి సహోదరుడు మరి ఈ స్థితిలో ఉండి కూడా మంచి సాక్ష్యాన్ని కలిగి ఉండి అనేకులకు దేవుని సువార్తను ప్రకటిస్తూ ఎక్కడ కూడా ఎవరు సిగ్గుపడకండి, ఎవరు బాధపడకండి, ఎవరు భీతి చెందకండి, ఎవరు దేని గురించి ఆలోచించకండి అని ధైర్యం చెబుతూ దేవుని సువార్త ప్రకటిస్తూ ఒక అద్భుతమైన సాక్షిగా నిలిచారు. ఆ యొక్క విషయాలు మనం అనేకం అడిగి తెలుసుకుందాం. మరి ఎందుకు మరి ఈ విధంగా నడువులు పడిపోయాయి, మరి ఈ భాగం నుంచి ఇక్కడ నుంచి కిందికి ఏం పనిచేయమన్నమాట, ఈ చెయ్యి పనిచేయదు. మరి వీళ్ళ తల్లిగారు కూడా చనిపోయారు. మరి తండ్రి ఒక్కడే సేవ చేసుకుంటూ కుమారుడికి తోడుగా ఉంటున్నాడు. ఇట్లా ఉండబట్టి 20 సంవత్సరాలు కావస్తుంది. 20 సంవత్సరాల నుంచి ఇదే స్థితిలో ఉన్నారు. మరి అనేక విషయాలు వీరిని అడిగి తెలుసుకుందాం. మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. ఈ మాటలు శక్తివంతమైనవి, ఈ మాటలు మీ జీవితాలు మార్చగలిగినవి. ఒకవేళ మనిషి ఈ స్థితిలో ఉన్నా మరి ఆత్మీయత మాత్రం ఈ స్థితిలో లేదు. ఒక శ్రేష్టమైన స్థితిలో ఉన్నాడు ఆత్మీయంగా. ఈ శరీరాన్ని లెక్క చేయకోకుండా దేవుని పని, దేవుని సువార్త, అసలు యేసుప్రభుని ఎందుకు నమ్ముకున్నాడు, కారణాలు ఏమిటి అనేకం మీకు తెలియపరిచి మిమ్మల్ని ఆత్మీయంగా బలపరిచే విధంగా ఈ సాక్ష్యం ఉండబోతుంది కనుక ప్రతి ఒక్కరూ లాస్ట్ వరకు చూడండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్. తండ్రి గారండి, అందరూ గారి యొక్క నాన్నగారు, వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. మీ ఇంట్లో ఎంతమంది ఉంటారయ్యా? ఇద్దరే ఉన్నాం. మీరిద్దరే ఉంటారా? ఈ బాబుకి ఇట్లా జరిగి ఎన్ని సంవత్సరాలు అయింది? 25 అయింది. 25 అయింది. 20 ఇప్పుడు 20 ఏళ్ళ నుంచి మీరే సేవ చేసుకుంటూ వస్తున్నారా? మరే బాబుకి ఎట్లా ప్రమాదం జరిగింది? ఏదో లారీ పని పోయింది, ఉరకలారికి. ఉరకలారికి పోయి ఇక ఆండే పడ్డాడు. ఇక రాత్రి అర్ధరాత్రి అంటే మేకలు ఉన్నాయి అప్పుడు నాకు. మేకలు కాసుకొని వచ్చిన తర్వాత తిందాం, ఇక తాగినాం, పండుకున్నాం. పండుకున్న తర్వాత ఇద్దరు వచ్చారు నా కొరకి. అయితే నీ గుండె దడ ఏమైనా ఉందా, గుండె జబ్బు ఏమైనా ఉందా, అది ఇది అనుకుంటా వచ్చారు. తడికే అప్పుడు ఇట్లా తడికే ఉండే. అయితే తడికే తీయకుండా ఇక మేము తడికే వేసేస్తాము. ఇక ఆ నుంచే ఇక రా అని ఇక లేపారు. లేపగానే పోగానే ఇక అది ఇది అన్నారు. అంటే ఏం లేదులే, నాకు గుండె దడ లేదు, గుండె ఏం లేదు, ఏం మంచిగానే ఉన్నాను అన్నా. అంటే ఇక ఇట్లా బదులు ఇట్లా పడిపోయాడు. ఇక ఎట్లా పడ్డాడని నేను అడిగాను. అడిగితే లారీ పని వచ్చిండు, ఆడ పైన తీగ తగిలింది, ఆ పైపు ఆయన రోజు తీసుకుపోలేదు. అంటే ఇనుప అది
ఈ ఇనుప కడ్డీ తీసుకుపోయారు అనమాట. అంటే ఎప్పటికైనా మన ఆ తీసుకుపోతారు ఒక కర్ర అది తీసుకుపోతారు, అది కర్ర తీసుకుపోలే. అయితే ఈ ఇనుప తీసుకుపోయారు, అదే దొరికింది వాళ్ళకి ఆ మేస్త్రికి. అయితే ఈయన పైన తొక్కుతా ఉండి ఇక ఏది ఆ మసి తొక్కుతా ఉంటే ఇక ఈయన కిన్నర్ గాడు ఏం చేసాడు, కింద నుంచి పైకి ఇచ్చినాడు. ఇయగానే ఆయన పైన చూడలే, ఇక ఆ తీగ ఠక్కున జరిగింది అనమాట, పెద్ద ఇంతలా తీగకి. ఆ నుంచి పడిపోయాడు. పడిపోతే ఇట్టాడు భూమి ఉంటే అయిపోతాడే. ఆ బురద ఉంది బాగా, బురద అయితే ఆ బురదలో పడి ఇంత ఈ ఆపినాయి అనమాట. ఈ తలకాయ మొత్తం బురదలో పోయింది. ఇక డంబ అన్నట్లు ఒకసారి ఇదేంది డంబ అన్నదని ఇక వాళ్ళు ఓనర్లు కానీ ఆ లోపల ఉంటారు కదా పెద్ద పెద్దోళ్ళు, బయట రాగానే పడి ఉన్నారు. ఇక తీసారు, మగం గడిగారు, ఇక అల్లారిలా వేసుకున్నారు, ఆ పట్ట చుట్టినారు. ఇక ఈయనకి అయిపోయినా చుట్టారు, చుట్టి తీసుకొస్తారు, చచ్చిపోయినా అని తీసుకొస్తారు. అయితే ఒక 2 కిలోన్నర మీటర్ వచ్చింది. రాగానే కొద్దిగా సలా అన్నాడంట. అయితే ఈ పిల్లగాడు లేడు ఇప్పుడు మా చెల్లె కొడుకు, వాడు ఏం చేసాడు ముక్కుల చెవుల ఇక ఊదిండు అనమాట. ఊదిగానే కొద్దిగా కళ్ళు తెరిచిండంట. కళ్ళు తెరగానే ఇక అల్లారిని వెనక తిప్పారు. ఇక అల్లారిని వెనక తిప్పి ఇక హాస్పిటల్ జాయిన్ చేపించారు. హాస్పిటల్ పోగానే కడుపు ఇంత ఉప్పింది, నాకు చావగొట్టు అని తేపకి చెయ్యి ఇట్లా తీసుకుపోతాడు అందరి ముందే. నాకు చావగొట్టు, ఇక ఎందుకు బతకటం, నాకు అసలు ఆయాసం బాగా వస్తుంది, చావు దిగున్నాను, నువ్వు సాధినవు, నువ్వే కన్నావు, నువ్వు చావ దిగితే నీకు పాపం ఏమి ఉండదు అని మా అల్లుడు కూడా వచ్చాడు. మరి నాకు తేపకి చెయ్యి ఇట్లా పడతాడు, ఇక్కడ చెయ్యి మెడకాయ అక్కడ చెయ్యి అదు అంటాడు. నాకు ఇక మనకి ధైర్యం ఉంటుందా అని ఇక నేను ఏం చేయలేదు. ఇక అట్లనే ఇక తెల్లాడుతుంటే ఇంకో ఆయన నీలాగానే ఉంటాడు బాబు, ఆయన వచ్చి ఇక కాసేపు అయితే ఇక నీకు కనబడాలి, ఇక ఇంటికి తీసుకుపోయింది, బాగా కడుపు ఉబ్బింది, ఆయాసం బాగా వస్తుంది అని అంటే ఇక అంబులెన్స్లా మాట్లాడుకొని ఇక ఇంటికి తెచ్చాను. ఇంటికి తెచ్చిన తర్వాత ఇక అట్లనే ఉన్నాం. ఒక 2-3 రోజుల తర్వాత అయ్యగారు వచ్చాడు. ఇక అంటే అయ్యగారు అని మాకు కూడా ఇప్పుడు దేవుని అని మాకు లేదు ఇక అంతా. ఇక అయ్యగారు వచ్చినాక నేను లేను 5 రోజులు. ఇక ఆయన ప్రార్థన చేసిపోయి ఇక ఇట్లా అంటే ఇక 1 సంవత్సరం దాకా ఆయన ఒకడే పోయినాక ఇక నేను కొంచెం మాడ మనిషి లేదు, తాగుడు కదా, ఇంకొంచెం తాగుతా అది చేయగానే 5 ఏళ్ళు దాకా నేల మీద అయిపోయింది. నన్ను అట్లా తాగితే అట్లా అని ఒక ఆయన ఇవాళ కాషాయని ఇగో బీకా మరి ఆయన కూర ఏరే, మళ్ళీ నీ కూర అయింది ఏరే, అట్లా కాదులే కానీ నువ్వు కూడా దేవుని నమ్ముకో, ఇద్దరు మంచిగా ఉండండి, కానీ నువ్వు మళ్ళీ తాగుడు మొదలు పెడితే పిల్లగాడు ఆగమవుతాడు, నువ్వు కూడా ఆగమవుతావు, నువ్వు ఏమైనా వస్తావు గింపలు పడి ఇక పిల్లగాడు ఆగమవుతాడు, అది ఇది ఏంది అంటే అలాగే నేను కూడా వదిలిపెట్టేసాను. ఇక దేవుడు నాకు, నేను కూడా ఆయనతోటే ఉన్నా. ఆయన పోయినప్పుడు నేను పోతాను, అయ్యగారు రామంటే పోతానే ఉన్నాను, వచ్చి ప్రార్థన చేస్తానే ఉన్నాడు. ఇప్పుడు అంబులెన్స్ అక్కడ నుంచి ఇక చచ్చిపోయినా తీసుకొచ్చారు ఇంటికి. తీసుకొచ్చినాక దైవజనులు వచ్చి ఇక అందరు వదిలేస్తే ఆ చుట్టిన మనిషికి ప్రార్థన చేస్తే అప్పటి నుంచి ఇక బతుకుంటూ వచ్చిండు. అప్పుడు ఆ బాబు వేసుకుని నమ్ముకున్నాడు. ఇప్పుడు దేవుడి ద్వారా ఈ వ్యక్తికి ఊపిరి వచ్చింది. అంతేనా, ఇంకేమన్నా ఉందా? అంతే కదా. ఆ విధంగా తగ్గిపోయింది, కడుపు బూరం కూడా తగ్గిపోయింది. ఎంత ఉండే కడుపు నిలబడలేదు కానీ అయ్యగారు ప్రార్థన చేయగానే తగ్గిపోయింది. 3-4 రోజులు వచ్చాడు, ఇక మన కడుపు లాగా అయిపోయింది. ఇక అయ్యకి బాబుకి మీరే చాకరీ చేసుకుంటున్నారు. ఇక నేనే చేస్తాను అయ్యగారు, మీరే చాకరీ చేసుకుంటారు. నేనే చేస్తాను. చేతనైతుందా మీకు? ఇప్పుడు చేత కట్టాలేదు అయ్యగారు. అప్పుడైతే బాగానే ఒకడే లేకపోనా, ఇప్పుడు దాకా నిరుడు దాకా కూడా ఒకడే లేకపోనా. ఇప్పుడు ఎట్లా మరి లేపాలంటే? ఇంట్లో తినడానికి ఉండేది కాదండి, జీవనోపాధి కోసము లారీ పనికి వెళ్ళాను. అది ఊక లారీ. మరి అది 2001లో వెళ్ళాను. వెళ్ళినప్పుడు అక్కడికి లారీ లోడ్ వేసుకొని వెళ్ళినప్పుడు ఖమ్మం పవరేజ్ ప్లాంట్లో అక్కడ కరెంటు పైన వైర్ ఉన్నది. ఆ డ్రైవర్ గారు చూసుకోకుండా ఆ బండి లారీ కింద పెట్టాడు. లారీ కింద ఆ వైర్ కింద బండి పెట్టేసి అతను దిగిపోయేసరికి మేమేం పైకి వెళ్ళి అది లోడ్ వేయాలి కాబట్టి పైకి ఎక్కాను. పైకి ఎక్కి ఒక పైపు ఇచ్చారు నాకు. ఆ పైపుని ఇట్లా పైకి ఎత్తేసరికి అది వెళ్ళి కరెంటు వైర్కి తగిలింది. తగిలినప్పుడు పైనుంచి కింద పడిపోయాను. పడిపోయినప్పుడు అక్కడ చనిపోయారు ఈయన అని చెప్పి
నా కాళ్ళను నా చేతులను రుద్ది నోట్లో వాయువు ఊదారు. వాయువు తీసినప్పుడు కొంచెం ప్రాణం వచ్చింది. హాస్పిటల్లో తీసుకెళ్లారు, ఖమ్మం క్యూర్ హాస్పిటల్లో. అక్కడ ఒక 3 రోజుల నుంచి హైదరాబాద్ తీసుకెళ్లారు. హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్లో ఒక 4 రోజులు ఉంచారండి. ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ చేసి మరి ఒక 2 సంవత్సరాలు పడుతుంది లేచేసరికి అని అన్నారు. నేను పడిపోవటమే నాకు ఇక్కడ వెన్నుపూసలో దెబ్బ తగిలింది. తగలటమే నాకు ఇక్కడి నుంచి కింద స్పర్శ ఉండదండి. చీమలు గుట్టినా మరి ఎవరైనా కొట్టినా అది కొట్టినట్టు అనిపించదు. ఎందుకు అనిపించదు అంటే స్పర్శ లేదు కాబట్టి కొట్టినట్టు అనిపించదు. అటువంటి స్థితిలోనే ఇక ఇంతవరకు నడుపుకుంటూ వచ్చాను. ఇంకో ఈ భాగంలో ఇరిగిందా? అవునండి, వెనకాల ఈ భాగంలో ఇరిగిపోయింది. నరం తెగిపోయింది. వాళ్ళు కూడా ఇక్కడ ఆపరేషన్ చేసి ఏదో రాడ్ పెట్టారు, కానీ లేవలేకపోయాను. ప్లస్ ఇంకోటి ఏంటంటే స్పర్శ కూడా రాలేదు. ఇప్పుడు రాడ్ అట్లనే ఉందా? అట్లనే ఉందండి, లోపల బాడీలో అట్లనే ఉంది. ఇప్పుడు అమ్మ నాన్న ఉండేది అన్యుడిగా ఉన్నప్పుడు. అమ్మ మధ్యలో చనిపోయింది. చనిపోయిన తర్వాత రక్షణలోకి వచ్చాను. రక్షణలోకి వచ్చినప్పుడు నాన్నగారు ఒక్కరే చూసుకుంటా ఉన్నాడు. ఆయనకి ఇప్పటికీ 75-80 సంవత్సరాలు. ఆయనకు కూడా మోకాలు నొప్పులు ఉన్నాయి. మరి ఆయన కూడా చేయలేకపోతాడు. మరి పరమతండ్రి ఏదో ఒక దారి అయితే చూపిస్తాడు. ఎందుకంటే అనాథులుగా విడవని చెప్పాడు కాబట్టి. పెద్ద గడ్డలు అయినాయి కింద. మరి చనిపోయే స్థితిలో ఉంటే మా అన్నదమ్ములే ఇంకా ఇట్లుంటే ఊరోళ్ళందరూ మననే తిడతారు. ఒకసారి తీసుకెళ్దామని హాస్పిటల్కి తీసుకెళ్లారు. హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు అక్కడ ఆ డాక్టర్ గారే అన్నాడు, ఎందుకు తీసుకొచ్చారు అనవసరంగా, ఆయన పరిస్థితి బాగలేదు, వచ్చి కూడా డబ్బులు వేస్ట్, తీసుకెళ్ళండి అన్నారు. తీసుకెళ్ళండి అన్నప్పుడు ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చిన తర్వాత మరి అయ్యగారికి ఫోన్ చేశాను. మరి అప్పుడు నాకు నిజ దేవుడు అంటే ఎవరో తెలియదు, అయ్యగారు అంటే ఏదో తెలియదు. మరి నేను అన్ని ఏదో ప్రార్థన చేస్తే ఒకరోజు వచ్చి కన్నీళ్ళు ఇడిచిండు. దాన్నే నేను గుర్తుపట్టాను. మా అన్నదమ్ములు నా కోసం కన్నులు ఏడవలేదు, కానీ అయ్యగారు కన్నులు ఏడవటం ఏమైందని నాకు బాగా అది పట్టుదల కలిగింది. ఇక ఈ రకంగా ఆయన వచ్చి మాకు ప్రార్థన చేసేసరికి కొంచెం స్వస్థత కలిగింది. అప్పటి నుంచి నేను ప్రభువుని నమ్ముకోవటం జరిగింది. ప్రభువును దేని వల్ల నమ్ముకున్నాం అంటే, ఈ దేహం శాశ్వతం కాదండి. ఏదో ఒక రోజు మనం మరణించాల్సిందే. కానీ మనకు ఆత్మ ఎక్కడికి వెళ్తుంది, దేవుని రాజ్యంలోకి వెళ్తుందా, నరకానికి వెళ్తుందా అని మన ఆత్మ కోసం మనం దేవుని నమ్ముకున్నాం. ఆత్మ, నా దేహానికి రోగం ఉంది కానీ నా ఆత్మకు రోగం లేదు. అది ఎప్పుడు పరిశుద్ధంగానే మంచి స్వస్థతనే ఉన్నది. మరి ఎందుకు నమ్ముకున్నానంటే దేవుని రాజ్యంలో చేరాలనే నమ్ముకున్నాను. సొయ్యి లేకుండా పడిపోయాను. మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఊరికొచ్చి నన్ను మోసారు. అయ్యో కరెంట్ షాక్ కొట్టింది, కింద పడ్డాడని చెప్పి. నా తోటి సహోదరులు పనికి వచ్చిన వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు వీళ్ళు మిమ్మల్ని అంటా ఉంటారు కదా, నువ్వు ఎందుకు ఇంకా యేసుని నమ్ముకున్నావు, దేని బట్టి నమ్ముకున్నావు అని. వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? ఏం చెప్తానంటే, ఆయనే నిజ రక్షకుడు, ఆయన నిజమైన దేవుడు. కింద పడిపోయాను. కింద పడిపోయినప్పుడు ఒక స్వరమైన పడ్డది. ఏంటంటే, నువ్వు భయపడకు అని చెప్పి ఒక స్వరమైన పడ్డది. ఒక తెల్లగా ఏదో తల మీద పోశాడు ఆయన. మరి అది అభిషేకం అని అనుకుంటారు, మరి ఏమనుకుంటారు, కానీ ఆ రోజుల్లో మాత్రం అట్లా జరిగింది నాకు. నాకు ఒక వెహికల్స్ ఇచ్చారు గవర్నమెంట్ వాళ్ళు. ఆ వెహికల్స్ మీద నేను వెళ్తా ఉంటాను. ప్రతి వారం వెళ్తాను. ఒక్కొక్క రోజు కొంచెం. మీరు ఈ స్థితిలో ఉండి కూడా దేవుని మందిరానికి వెళ్తారా? అవునండి, వెళ్తాను. మాకు ఒక బండి ఇచ్చారు గవర్నమెంట్, 3 చక్రాల బండి. ఛార్జింగ్ పెట్టుకొని వెళ్ళిపోతాను. వెళ్ళిపోయి ప్రార్థన చూసుకొని వాక్యం కూడా ఏదైనా చెప్పేమని అయ్యగారు చెప్తే వాక్యం కూడా చెప్పి పాటల ద్వారా పరమతండ్రిని మహిమపరిచి ఇంటికి వస్తానండి. వెరీ గుడ్. ఈ స్థితిలో ఉండి కూడా దేవుని సువార్త చేస్తా ఉంటానండి. అందరికి ఫోన్లో చెప్తా ఉంటాను. అందరూ వాళ్ళు హేళనగా మాట్లాడినా కూడా మరి పరమతండ్రి ఇచ్చిన అభిషేకంతో వాళ్ళకు ప్రేమతో చెప్తా ఉంటాను. వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు హేళన చేస్తూ ఉంటారు. నిజ రక్షకుడు ఎవరో అని వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు హేళనగా లేకపోతే వేరే వేరే రకంగా మాట్లాడుతూ ఉంటారు. కానీ వాళ్ళకి మనం ప్రేమతో చెప్తా ఉంటాను. పరమతండ్రి దయ వల్ల. యేసుప్రభువుని ఎందుకు నమ్ముకున్నావు అని అట్లా. ఎందుకు నమ్ముకున్నారు? మనకు దేవుళ్ళు లేరా? 33,000 కోట్ల దేవుళ్ళు ఉన్నారు. ఆయనే రక్షిస్తాడా అని భయంకరమైన విగ్రహం చేశారా? చేశామండి. కానీ అక్కడ అది ఏం నాకు మంచి మార్గం ఏం చూపించలేదు. మరి ఈ రక్షణలోకి వచ్చినప్పుడు పరమతండ్రి నన్ను ఏర్పరచుకున్నప్పుడు. ఇప్పుడు మీరు యేసుప్రభువుని నమ్ముకున్నా కానీ మీరు మంచం నుంచి లేవలే కదా? లేవకున్నా పర్వాలేదండి. ఈ స్థితిలో చనిపోయినా పర్వాలేదు, కానీ ప్రభువుని అయితే విడవను. లేవకపోయినా కానీ దేవుని నామాన ఇది ఎప్పుడో మట్టిలో కలిసిపోతుంది, కానీ నా ఆత్మ
దేవుని రాజ్యంలో చేరాలి కాబట్టి నీ దేహాన్ని లక్ష్య పెట్టలేదు, నా దేహం ఈ స్థితిలో ఉందని నేను లక్ష్య పెట్టలేదు, కానీ నా ఆత్మని నేను లక్ష్య పెట్టాను. మరి ఆ ఆత్మ ద్వారానే పరమ తండ్రి రాజ్యంలో చేరాలని, మరి ఈ దేహాన్ని కానీ ఇంకా కుళ్ళిపోయినా కూడా నేను లక్ష్య పెట్టాను. ఎందుకంటే ప్రభువే నాకు రక్షణ, ఆయనే నాకు నిత్య జీవం. తండ్రిని ఎరగకుండా ఉన్నప్పుడు ఒకసారి వచ్చి కన్నీటి ప్రార్థన నా కోసం ఏడ్చిండు ఆయన. అయ్యగారు, అయ్యో నా రక్త సంబంధాలే నా కోసం ఏడవలేదు, నా బంధుమిత్రులే ఎవరు ఏడవలేదు, ఎప్పుడు చనిపోతారా ఈయన, ఎన్నాళ్ళు ఇట్లుంటాడని వాళ్ళు అనుకునే సమయంలో ఒక దైవ సేవకుడు వచ్చి నా కోసం ఏడటం ఏందని నాకు అనిపించినప్పుడు ఒక బైబిల్ దొరికింది, ఇచ్చారు అయ్యగారు. ఇచ్చినప్పుడు చదివాను. అరే, అనేక దేవతలు ఉన్నాయి, అనేక పూజలు చేశాను, అయ్యేందుకు నన్ను రక్షించలేదు, అవెందుకు నన్ను కాపాడలేదు, అవెందుకు నన్ను బ్రతికించలేదు, మన పంచులో ఇన్నిసార్లు ఇన్ని సమస్యలు వచ్చినాయి నాకు, అయినా కూడా ఎందుకు ఇలా జరిగిందని చెప్పి బైబిల్ గ్రంథాన్ని పట్టుబట్టానండి. అసలు ఏంది ఆ దేవుడి గురించి, ఏంది ప్రార్థన చేస్తే నాకు స్వస్థత కలగటం ఏంది అని చెప్పి బైబిల్ గ్రంథం పట్టుకున్నానండి. బైబిల్ గ్రంథం పట్టుకొని చదవడం మొదలుపెట్టాను. ఫస్ట్ సారి చదివినప్పుడు ఏం అర్థం కాలేదు, రెండోసారి చదివాను, కొంచెం అర్థమైంది. రోజు ఉదయం సాయంత్రం ప్రార్థన చేసుకోవటం, చదవటం, నాకేం తెలియదు, ఏ ట్రైనింగు లేదు, ఏ బైబిల్ ట్రైనింగు లేదు. అంతకన్నా నా సొంతంగా నేనే ప్రార్థన చేయటం, ఆయనే నిజరక్షకుడు అని తెలుసుకొని ఆయన స్వస్థపరిచాడు కాబట్టి ఆ దైవశాఖుని ద్వారా మరి పరమ తండ్రి ఈయనే గొప్పవాడేమో అనుకొని చాలా గట్టిగా మంచి పట్టుదలతో ప్రార్థన చేయటం మొదలుపెట్టి ఆ బైబిల్ చదవటం ప్రారంభించాను. అప్పుడు తండ్రి ఒక దర్శనం ఇచ్చాడు. ఏం దర్శనం అంటే, ప్రార్థన చేసుకొని పడుకున్నప్పుడు పరలోకం నుంచి ఒక వెలుగు దిగి వచ్చింది. ఆ వెలుగు చూడలేక నేను కింద పడిపోయాను. కింద పడిపోయినప్పుడు ఆ వెలుగు ఆ వెలుగు నుంచి ఒక స్వరం వినపడ్డది. ఏంటంటే, నువ్వు భయపడకు, నువ్వు భయపడకు, నేను నీకున్నాను, నువ్వు భయపడకు అనే స్వరం వినపడ్డది. ఆ లోపు నేను లేచిన నిద్ర మేలుకు వచ్చింది. మేలుకు రాగానే ఏంది ఇలాంటి దర్శనం వచ్చిందని చెప్పి ఆలోచిస్తా ఉంటే ఆ దర్శనం ఎప్పుడు వచ్చిందో నాకు కొంచెం చిన్న చిన్న నొప్పులు ఉండే. ఆ నొప్పులు గిప్పులు అన్నీ పోయి దేహం మొత్తం హల్కగా అనిపిస్తూ ఉన్నది. అయ్యో దేవుడే నాకు దర్శించండి అని చెప్పి ఆ రోజు నుంచి ఒక మంచి పట్టుదలతో ఆయనే నిజరక్షకుడని, సృష్టికర్త అని, తల్లి గర్భంలో మనను ఆయన రూపించి ఈ నేల మీద మనను పోషిస్తున్నాడని తెలుసుకున్నాను. ఎందుకంటే ఆయన తప్ప వేరొక దేవుడు లేడండి. మస్తు సీరియస్ అయిపోయాడు. ఇంకా సావు బతుకులో ఉన్నాడు. సావు బతుకులో ఉంటే డాక్టర్లు కూడా బతకరా అని చెప్తారుగా. ఎక్కడెక్కడ హాస్పిటల్ కూడా బాగానే తిప్పినా కూడా డాక్టర్లు ఇంకా బతకదు, అన్నీ ఖరాబ్ అయినాయి, లివర్లు, కిడ్నీలు, గుండె మొత్తం ఖరాబ్ అయినాయి, బతకలేదని చెప్పలేదు అన్నట్టు. మేము కూడా 3 రోజులు జాగారం చేసినాం, ఏ టైం ఎలాంటిదో అని. అయితే ఒక అమ్మ వచ్చి అన్నది కదా, సరే బతుకు, మన దేవుడు అదృష్టం అయితేనేమో బతుకుతాడు, లేకుంటే చచ్చిపోతాడని ఒక అమ్మ వచ్చి బతిలాడితే ఇంకా మాకు కూడా అంత ఐడియా తెలియకుంటే మేము రామరావు అన్నకి ఫోన్ చేసినాం. ఫోన్ చేస్తే వచ్చి 4-5 రోజుల దాకా బాగానే ప్రే చేసిండు. ఇక్కడ మన యాకూబ్ డాక్టరు, క్యాంప్ కాడ యాకూబ్ డాక్టరు సూదులు వేసిండు. ఇంకా దేవుడి దయ వల్ల మాత్రం ఇప్పటివరకు అయితే మంచిగా ఆరోగ్యంగా ఉన్నాడు, మంచిగా ఉన్నాడు, అందరు మంచిగా ఉన్నాడు ఇప్పటివరకు అయితే. చాలా సంతోషం అండి. ఈరోజు మనం ఒక అద్భుతమైన సాక్ష్యాన్ని వింటున్నాం. మరి సహోదరులు చెప్పినట్లుగా అవయవాలు 1000 పని చేయకపోయినా ఈ నడుము భాగం నుంచి కింది వరకు ఏం పని చేయవు. ఎప్పుడు ఒకటే ఒక ధ్యాస, దేవుని సువార్త ప్రకటించాలి, దేవుని ప్రజలుగా వాళ్ళని మార్చాలి, దేవుని పని జరిగించాలని ఒక తపన, వైరాగ్యం, ఆలోచనతోటి దైవజనుల సహకారంతో ఈ స్థితిలో కూడా సువార్త చేస్తూ ఎంతో మంది ఏదైనా చేసి నువ్వే బాగలేవు మాకేం సువార్త చేస్తావు అన్నా కానీ వాటిని పట్టించుకోకుండా మంచి సాక్ష్యం కలిగిన మరి దేవుని బిడ్డ. మరి వీరిని బట్టి ఎంతో సంతోషిస్తున్నాం. వీరి కొరకు ప్రార్థన చేయండి. మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉన్నా తప్పకుండా ఈ స్థితిలో కూడా మీ కొరకు ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి దర్శించండి. మీరు ఏదైనా సరే ఏ విషయమైనా మాట్లాడుకుంటే సహోదరు నెంబర్ ఉంటుంది కనుక మీరు ప్రార్థన చేసుకొని ప్రార్థనా పూర్వకంగా సహోదరిని సంప్రదించండి. దేవునికి వందనాలు.